చాలా రోజుల తర్వాత స్నానం చేస్తే ఎంత హాయిగా ఉందో. మా నాన్న ఇచ్చిన ఆస్తి మొతక బనీను. సెంటిమెంట్ డ్రెస్సు. వామ్మో, నా డ్రెస్ ఏది? గంగా, ఒసే గంగా, ఏమే గంగా, ఒసే పెళ్ళవా, ఒసే గంగా. ఎందుకు అలా అరుస్తారు? నేనేం పోలేదులేండి. మీరు ఎందుకు పోతారండి? మా డ్రెస్ పోయిందండి. డ్రెస్ పోయిందా? అక్కడే పెట్టాను కదండి. లేదు కదండి. లేదా లేదా ఇలాంటి డ్రెస్ ఎక్కడతో చెప్పు. లేదంటే నా మీద ఎగురుతారేంటండి? నీ మీద దగ్గరగా పక్కింటి పిల్లల మీద దగ్గర ఉంటావేంటి? వెళ్ళండి, ఎదురుతా ఉంటుంది. కావాలంటే నువ్వు దండమే. అది నా సెంటిమెంట్ డ్రెస్సే. సెంటిమెంటా తొక్క. పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను ఆ ఒక్క డ్రెస్ తోనే డ్యూటీ చేస్తున్నాను. బట్టలకు స్టీల్ సామాన్లు అమ్ముతాం. కొంప తీసిన యూనిఫామ్ వాడికి వేసావా ఏంటి? ఇదిగో 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 ఇలా లేనిపోయిన అబండాలు వేసారంటే నా పుట్టింటికి వెళ్ళిపోతాను. అబ్బా, పుట్టిల్లు? నీ పుట్టిల్లు స్విట్జర్లాండ్, సింగపూర్ పోయి ఎంజాయ్ చేయడానికి. తొక్కలో అమలాపురం. నా యూనిఫామ్ ఎక్కడుంది? ఎక్కడ చెప్పు. ఎక్కడ అంటూ నా మీద దగ్గర బదులు ఇల్లంతా వెతుక్కోవచ్చు కదా. కర్మ. ఇప్పుడు ఎత్తుక్కొని స్టేషన్కి వెళ్ళాలి. అమ్మో, ఎస్ఐ గారికి చెప్పాలి. అన్నా, నువ్వు రియల్ పోలీసులా ఉన్నావన్నా? రియల్ పోలీస్ లాగా ఉండాలనే కదా రియల్ పోలీస్ డ్రెస్ వేసుకొచ్చింది. అయినా పట్టవగలిగి లైట్ ఎందుకన్నా? నేను బ్లాక్, ఆ లైట్ వేస్తే గానీ అవన్నీ నేను వైట్. అయితే నువ్వు సూపర్ అన్నా. నేను సూపర్ గా ఉండాలంటే ముందు మన రైట్కి వెళ్ళాలి. ఇదిగో డబ్బులు తీసుకో. ఓకే అమ్మా. ఆ కొబ్బరి బండాలు వాడితోనే మన ఫైట్. కమాన్. యారా ఏం హెడ్ గారు, బోండా కొట్టమంటారా? లాటిచ్చి కొట్టానంటే ఎడ్డు పగిలిపోద్ది. కొబ్బరి నీళ్ళతో సరిపెట్టేద్దాం అనుకుంటున్నావా? వాళ్ళండి మీరు లోపల గుచ్చుకోడు తినండి. ఫేస్ నుజ్జు అయిపోద్దురే పోలీస్ మామూలి. అయ్యా రూప ధర్మం చేయండి అయ్యా. చేదర్ నాయని పొద్దున ఎదవగలను. యారా నువ్వు వాన్ తిడుతున్నావా నన్ను తిడుతున్నావా? ఊరుకోండి హెడ్ గారు, ఆయన ఎదురుగా ఎట్టంట. ఇదిగోండి మీ 50 రూపాయలు. ఈ బోసుగాడంటే ఎకసగాలుగా ఉందా? 50 రూపాయలతో సరిపెట్టేద్దాం అనుకుంటున్నావా? 500 దే. 500? ఇవన్నీ అమ్మితే వచ్చేది 500 అండి. నా పెట్టుబడి బాగా మిగిలేదు 100. అవునరా, కొబ్బరి బొండాల్లో కొకేన్ పెట్టుకుని అమ్మేస్తున్నావు అంట. కొబ్బరి బొండాలు తెచ్చే సంచిలో అమ్మాయిలు దుబాయ్ సప్లై చేస్తున్నావు అంట. బాబోయ్, ఈ కొబ్బరి బొండాలు తప్పితే ఆ కొకైన్ ఏంటో దుబాయ్ ఏంటో నాకు ఏం తెలియదు బాబు. బాబు ఇదిగోండి, నీకు పుణ్యం ఉంటుంది, 100 తీసుకొని పో. ఇందాక ఇస్తాను 50రా. ఈ హెడ్ కానిస్టేబుల్ బోసుగాడితో పెట్టుకుంటే ఫేస్ స్మాష్ అయిపోద్ది. ఏంట్రా ఇందాక నుంచి అరుస్తున్నావు? కొబ్బరి బొండం కావాలా? చెప్పొచ్చు కదా మొహమాట యాదవ్కి. ఏంట్రా చెరుకు బండ్లు సప్లై చేస్తున్నావంట? యారా నీకు ప్రత్యేకంగా చెప్పాలా? ఏంట్రా చెరుకు గడ కూడా కావాలా? ఇది కూడా నేనే చూసుకోవాలా? రా. ఆలీబాబా ఒక్క దొంగ. అలీబాబా 40 మంది దొంగలు కదా. ఆ తర్వాత ఈవీ గారు అరడజన్ చేశారు, ఒక్కడే మిగిలాడేంటి? ఒరేయ్ దొంగ అని పద్మశ్రీ రేంజ్ లో పోలీసుడిగా ఫోన్ చేస్తావా? ఎక్కడుంటావు నువ్వు? ఎక్కడుంటావు? నీకు నా అడ్రస్ కావాలా? నీ డ్రెస్ కావాలా? నా అడ్రస్ పోయిందా నీకెలా తెలుసు? ఎందుకంటే కొట్టేసి నేనే కాబట్టి. కొట్టేశావా? ఎలా కొట్టేశావు? ఎలా కొట్టేశానో చెప్పాలా? ఎక్కడ పెట్టానో చెప్పాలా? ఎక్కడ పెట్టావో చెప్పరా. పోలీస్ స్టేషన్ కు డ్యూటీ టైం అయింది. మణికొండ మర్రి చెట్టు దగ్గర. మణికొండలో మర్రి చెట్ట మా ఇంటి పక్కనే. ఏమిటో కంగారు? ఆ టవల్ కాస్త ఊడిపోతే ఉద్యోగం ఊడిపోద్ది. మర్రి చెట్టు. మర్రి చెట్టు కింద నా సారంగా నా డ్రెస్ కాస్త సారంగా. అమ్మో అమ్మా. మామ అనుకుంటే స్నానం అయిపోయింది. పైన మీద కూర్చొని. బంగారం ఎక్కడదే? మా నాన్న పంపించారు. ఎప్పుడొచ్చాడు? కొరియర్లో పంపించారు. ఏంటి బంగారం కొరియర్లో కూడా పంపిస్తున్నారా? నా యూనిఫామ్ ఏదే? నాకేం తెలుసు? ఓ నిన్ను అడుగుతున్నాను. ఏంటి ఎక్కడుందో నాకు తెలుసు. ఎక్కడో చెప్తారు పాపం. తింగరోడు ఎక్కడెక్కడ తిరుగుతాడో ఏమిటో. ఎక్కువ లైట్ ఏదిరా? ఛార్జింగ్ పెట్టానన్నా. నేను ఎవరికైనా వార్నింగ్ ఇచ్చేటప్పుడే ఛార్జింగ్ పెట్టానంటావేంట్రా? ఈసారి ఏదో అన్నా సర్దుకో అన్నా. అంతే కొడితే హైట్ పెరిగిపోతుంది. మణికొండ మర్రి చెట్టు దగ్గర కూడా లేదు. ఎక్కడ పెట్టాడో? ఫోన్ చేస్తాడు మా దొంగ. ఫోన్ చేస్తాడు. చేశాడు. హలో దొంగారు. లోనా మాకేమవుతుంది? పెట్టే.
ఏమలోనే ఇంకెప్పుడు చేస్తాడో వీడు. హలో ఆలీబాబా ఒక్క దొంగ. ఒరేయ్ అదేదో పెద్ద డిగ్రీ అన్నట్టు దొంగ అని చెప్తావేంట్రా? ఈ రోజు నా డ్రెస్ ఎక్కడ పెట్టావురా? మీ ఇంటి వెనకాల. ఆ మర్రి చెట్టు దగ్గర లేదు. ఎక్కడ పెట్టావు? కాదు 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 సమాధి పక్కన చెట్టుకో. అక్కడ పెట్టావా? నువ్వు ఫోన్ పెట్టేయ్. మా ఇంటి వెనక సారంగా, సమాధి పక్కన సారంగా. ఎక్కడ చచ్చిందిరా ఇది సారంగా? ఎక్కడ చచ్చిందిరా సారంగా? బాబు ప్రశాంతంగా పోసుకుని నాదే. ఈసారి ఇస్త్రీ చేయించి పెట్టమని చెప్పాలి. ఏంటండి ఆ హ్యాంగర్ వైపు అంత యాంగ్రీగా చూస్తున్నారు? విప్పిన డ్రైర్ విప్పినట్టే ఉంది. డ్రెస్ మాత్రమే మిస్ అయింది. మళ్ళీ డ్రెస్ పోయిందా? నా డ్రెస్ తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడే వాడు? 1 2 3 4 3 2. అక్కడ కారు ఊగుతుంది అంటే మనకి కాసులు రాలుతున్నాయని అర్థం. కమాన్. నమస్కారం రెడ్డి గారు. సంస్కారం లేని పనులు చేస్తూ నమస్కారం చెప్తే వదిలేస్తాననుకున్నావా? సంస్కారం లేని పని నేనేం చేశానండి బాబు? రోడ్డు మీద సంసారం చేస్తున్నావా? అబ్బే అదేం లేదండి బాబు. మరి కారు ఎందుకు ఊగింది? పిల్ల జోకేసిందండి, ఊగిందండి బాబు. పాప జోకేస్తే ఊగిందా? మీరు గీకేస్తే ఊగిందా? అయ్యి బాబు భలేవరండి బాబా, నవ్వుతేనే ఊగిందండి. ఈ పేపర్లేంటి? ఎండ కొడుతుందని. ఎండ కొట్టకుండానా నీ భాగోత్వం బయట పడుతుందని అంటించావా? చీచి అట్లాంటిది ఏం లేదండి బాబా. మేము అసలు బ్లాక్ ఫిల్మ్ తీపిచ్చేసిందే మీలాంటి వాళ్ళు లోపల బ్లూ ఫిల్మ్ చేసేయకూడదని. అలాంటి నువ్వు రూల్స్ బ్రేక్ చేసి పేపర్లన్నీ అడ్డంగా పెట్టి అడ్డగోలు పనులు చేస్తున్నావు అనమాట. మరి పిల్ల ఎందుకు ఏడుతుంది? ఆకలేసి. పాపకి ఆకలేసి ఏడుస్తుందా? నీ ఆకలి తీర్చలేక ఏడుస్తుందా? అదే అదే నోరు మోయ్. నీ మీద 2 కేసులు బుక్ చేయి. రెండండి. కేస్ నెంబర్ 1 రూల్స్ బ్రేకింగ్. కేస్ నెంబర్ 2 రేప్ అటెంప్ట్. బాబు ఇది రేపు కదండి బాబు. ఓ వీళ్ళ అమ్మ నా కాడ అప్పు తీసుకుందండి బాబు. పూర్ ఫ్యామిలీ అండి. అప్పు తీర్చలేక ఎట్లాంటి అరేంజ్మెంట్ చేస్తారండి. తప్పులు చేయడానికే నువ్వు అప్పులు ఇస్తావు అన్నమాట. అయితే నీ మీద 3వ కేసు. 3వ కేసా? మీ అడ్డగారు మీ అడ్డగో నమస్కారం బాబు. ఇగో ఇది ఉంచండి. లంచం పచ్చ నోట్లకు పడిపోయే వల్ల కనిపిస్తున్నానా? నాకు ఎర్ర నోట్లు కావాలి. ఈ ఎర్ర నోట్లు చాలా ఉన్నాయండి. ఇగో ఎర్ర నోట్లు అంటే 20 రూపాయల నోట్లు కాదండి, 1000 రూపాయల నోట్లు. అయ్యి బాబోయ్ ఏ నోట్లండి? ఇవ్వా? తల్లి తీసుకున్న అప్పు, కూతురు బతుకులో నిప్పు. బ్రేకింగ్ న్యూస్. ఈ ఒక్క కేసులో నేను లోపలేసాను అనుకో, కసబు గాడి కన్నా ఎక్కువ రోజులు జైల్లో ఉంటావు. నీ ఆస్తులు అమ్ముకున్నా బయటకు రాలేవు. అట్లాంటి నిర్ణయాలు తీసుకోకండి బాబా. ఇదిగో 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 కరెక్ట్ గానే ఉంటాయిలే నీ దగ్గర. రామ్మా ఒకసారి బయటకు దిగ్గు. నువ్వు దిగమ్మా. పర్లేదు నువ్వు దిగి చెప్తా. దిగు. వెళ్ళి పిల్లని కాదు ఇంకోసారి ఇలాంటి ఎదవేషాలు వేస్తే ఎన్నకి చెప్పమ్మా. బోసు 2 టౌన్ వెళ్ళు. ఈ బోసుగాడితో పెట్టుకుంటే మ్యాటర్ పులుసు కారిపోద్ది. ఏదైనా చేసుకోవాలంటే ఇప్పుడు చేసుకో. ఒక్కడే పదరా. ఓకే. అయ్యో బాబాయ్, అన్నయ్య డ్యూటీకి వెళ్ళిపోయే టైం అయింది. అర్జెంటుగా డ్రెస్ ఇచ్చేయాలి. ఇప్పుడు అన్నయ్యకి ఇచ్చేవచ్చు. హలో హలో, ఒరే దొంగ,
ఏదో రోజు నువ్వు దొరకపోవు, ఆ రోజు నీ బొంగులోంచి రంగు పడుద్దరే. రేయ్, నువ్వు గజ దొంగను చూస్తుంటావు, బలే దొంగను చూస్తుంటావు, కొండవీడి దొంగను చూస్తుంటావు, జేబు దొంగను చూస్తుంటావు, దొంగను చూస్తుంటావు, దొంగను చూస్తుంటావు, కానీ ఈ పోలీస్ దొంగను ఎక్కడా చూస్తుంటావు. నేనేమన్నా తక్కువ తిన్నానా? నువ్వు పోలీసుని చూస్తుంటావు, పోలీస్ స్టోరీ చూస్తుంటావు, నేనేరా పోలీస్ చూస్తుంటావు, కానీ ఈ పోసుని ఎప్పుడు చూస్తుంటావురా? ఒక్కసారి కనపడరా, నీకు దండం పెడతాను. నువ్వు చూస్తానంటే ఈ ఆలీబాబా కనపడ్డు. ఆలీబాబా కనపడాలనుకుంటే నీకు కనిపిస్తాడు. ఒరే అలీబాబా! ఈ బాబాని తర్వాత తెలుసుకుంది గానీ ముందెళ్ళి నీ డ్రెస్ తెచ్చుకో, లేకపోతే నీ ఉద్యోగం ఊడిపోతుంది. అప్పుడు నీతో పాటు నాకు ట్రబులే. ఓకే? అమ్మో, ఎక్కడ పెట్టాడో ఏమో. ఈసారి ట్రాక్ పో. ఏంటి, ఎంత ఉన్నాయి? లైసెన్స్ చూపించమా బాబు. నా దగ్గర అన్ని ఉన్నాయి సార్. లైసెన్స్ డబ్బులు తీ. ఏంటి చూసుకోండి. అయ్యో చూడండి సార్. 1 2 ఓకే. ఏంటా సౌండ్? ఇంకా ఏదో ఒక ఛాన్సే లేదు. ఎక్కడి నుంచి ఏంటి తలుపులకు తాళం వేశారు? ఎక్కడి మనిషి? ఏంటండి ఇది? తలుపులకి తాళాలేస్తున్నాయి, విండోస్ క్లోజ్ చేశారు. అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ? దొంగ రాకుండా నా ఏర్పాటు నేను చేసుకుంటున్నా. పోలీస్ అయ్యుండి దొంగకి భయపడుతున్నారా? సిగ్గేయడం లేదు? భయమా? నాకా? అది మా పోలీస్ బ్లడ్ లోనే లేదు. అయినా కొంపలో ఇన్ని సామాన్లు ఉండగా వాడు నా డ్రెస్ ఎందుకు తీసుకెళ్తున్నాడు చెప్పమా? మీకుంది ఒకే ఒక డ్రెస్. ఆ విషయం మీకు తెలుసు కదా. మీ నాన్నకి చెప్పాడు గుర్తించో. ఛాన్స్ దొరికితే వదలరు కదా. ఇంతకే కన్నం ఎందుకు మూసేశారు చెప్పండి? వాడు నా డ్రెస్ కన్న వేయకుండా ఉండటానికి. అందులోంచి కన్నం వేస్తారా? ఏమో, నోము సినిమాలో నాగుపాములాగా, రాజమౌళి ఏగలాగా ఎలా అయినా సరే ఇంట్లో దూరి నా డ్రెస్సుని. ఒరే యాలీ బాబా, ఈసారి 40 మంది దొంగలతో వచ్చిన నా డ్రెస్సు మాత్రం ఎత్తకెళ్ళేవురా. పదా, డ్యూటీ టైం అయింది. ఈ అలీబాబా గాడి వల్ల ప్రశాంతత లేదే. గుళ్ళు అన్నా హాయిగా ఉండొచ్చు. నమస్కారం అండి. వీళ్ళేంటే నా కాళ్ళ మీద పడి నమస్కారం. దేవుడి గుడికే దేవుడు వచ్చాడా? ఏం భాగ్యం. వీడికి జుట్టుతో పాటు కళ్ళు దుబ్బా ఏంటి? నన్ను దేవుడు అంటున్నాడు. వీళ్ళేందే నాకు నమస్కారం పెడుతున్నారు. హాయ్ సార్. హాయ్. మేము లేన్ టీవీ నుంచి వస్తున్నాం. మేము మా ఇంటి నుంచి వస్తున్నామండి. హాయ్ వియర్స్, ఇప్పుడు మన బోస్ బాబా గారి ఇంటర్వ్యూ చూద్దాం. సార్ ఉన్న టీవీలతో వస్తుంటే లేని టీవీ ఎప్పుడు పెట్టారండి? ఈ మధ్యనే సార్. సర్లే అడుక్కోండి. ఒక భక్తుడు మీకు ఇక్కడ గుడి కట్టాడు కదా, దాని గురించి మీ అభిప్రాయం? గుడి కట్టారా? ఎక్కడా? ఓరి నాయనో. సార్ పోసు బాబా నీ డ్రెస్ మార్చెను నా అడ్రస్. దేవుడా, మిమ్మల్ని దేవుడా? నేను దేవుడు అంటే నా పేరు బోసు. ప్రతి దేవుడికి ఓ పేరుంటుంది. నువ్వే నా దేవుడివి. నీ గుడికి నువ్వే వచ్చావా బోస్ దేవా? ఏసు దేవుడి గురించి తెలుసు కానీ ఈ బోస్ దేవుడు ఎవరు? మీరే దేవా? అసలు ఈ గుడి ఏంటి, ఈ భక్తులేంటి, భజనలేంటి? ఈ భగవంతుడి మీద ఈ భక్తుడికున్న ఆరాధన. అసలు నా మీద నీకు పిచ్చేంటని? పిచ్చి కాదు, భక్తి. ఒక్కసారి అక్కడ చూడండి. ఏంటి చూసేది? నాకు సీఏ డ్రెస్ ఏంటి? అది నా కళ. కళ? నా మీద కలగంటానికి నీకు నాకున్న రిలేషన్ ఏంటి? అన్నదమ్ముల రిలేషన్. అన్నదమ్ముల రిలేషన్? నాకు అన్నదమ్ములే లేరు. మా నాన్నకి సెకండ్ కూడా లేదు. ఏంటయి? బోసు శతకాలు. ఓ తాళపత్ర గంధాలు. తాళపత్ర గంధాలు లేకే ఈ రాగి ఆకుల మీద రాయాల్సి వచ్చింది. సుమన్ కోసం నాగార్జున 18,000 18,000 కీర్తనలు రాస్తే ఈ బోస్ కోసం ఈ భక్తుడు 108 కీర్తనలు రాశాడు. అందులో ఒక అద్భుతమైన కేక కీర్తన వినిపించమంటారు. గర్ల్స్ బాయ్స్
బోసు బాబా నీ డ్రెస్సు మార్చెను నా అడ్రస్సు బోసు బాబా నీకు నా అడ్రస్ కావాలా నీ డ్రెస్ కావాలా ఆలీబాబా ఒక్క దొంగ ఒరేయ్ అలీబాబా నోరు మీయదవా గుడి కట్టి భగవంతుని అంటే బెడ్ అయిపోతాను అనుకున్నావా ఫోటోలు పెట్టి భజనలు చేసి డమ్మింగ్ చేసావు కదరా అసలు ఇదంతా నీతో చేస్తుంది ఎవరు అమ్మ చేయమంది అమ్మ చేయమందే నీ అమ్మ మాయమ్మ కాదు మీ ఆవిడ గంగమ్మ గంగమ్మ అవును నేనే పోలీసుడి భార్య ఏంటి దొంగకు సపోర్ట్ చేస్తావా ఈ విషయం పై అధికారులకు తెలిస్తే బోసు బాబా నీ డ్రెస్సు ఆ డ్రెస్సే ఊడుద్దని చెప్తున్నాను ఆ మాయదారి ఉద్యోగం ఉంటే ఎంత ఊడితే ఎంత మన ఇంటి పక్కనే ఉన్న బీట్ కానిస్టేబుల్ ఉద్యోగంలో జాయిన్ అవ్వక ముందు చిన్న షెడ్ లో ఉండేవాడు ఇప్పుడు ఆ షెడ్ తీసేసి పెద్ద డూప్లెక్స్ కట్టుకున్నాడు హెడ్ కానిస్టేబుల్ అని పేరుకే గాని జీతం తప్ప పైసా సంపాదన లేదు మళ్ళీ ఏమన్నా అంటే భారతీయుడు నా బావ అపరిచితుడు మా అన్న పెద్ద నీతులు చెప్తారు అందుకే ఇదిగో చూసుకున్నాను ఆ గొలుసు గాజులు వడ్డాను నేనే చేయించాను అన్నయ్య అన్నయ్య ఎవడ్రా అన్నయ్య ఆయన నా భార్య చేయించడానికి నువ్వే వడ్రా రామదాసు సీతమ్మకి ఎవరిని అడిగి హారం చేయించాడు రావుని అడిగాడు ఏటి రామదాసు సీతకు హారం చేయించింది భక్తితో నీలాగా ఫ్రాడ్ చేసి కాదు పోలీస్ స్టేషన్ పదరా ఈ రోజుతో ఏమన్నా అంటే ఊరుకోను ఏం చేస్తావు పుట్టింటికి వెళ్తావా ఏంటి కాదు ఏకంగా విడాకులు ఇచ్చేస్తా నా పోలీస్ డ్రెస్ వేసుకొని నీ అడ్రస్ మార్చుకొని నా కాకుండా చేస్తావా అలిగా మీరు బాధపడకండి అన్నయ్య నిన్ను వదిని దూరం చేయండి నేనే దూరం నిజంగానా గంగా అదే వదిలే ఈ తొక్కలో హెడ్ కానిస్టేబుల్ వల్ల పెద్ద రాబడి ఏమి ఉండట్లేదు పైగా వచ్చింది మొత్తం నువ్వే నొక్కేస్తావు అందుకే నా ఫోకస్ మొత్తం ఎస్ఐకి షిఫ్ట్ చేసి నీతేష్నే ఓ రామనాథం గారా కాదు సోమనాథం గారు మర్చిపోయి అయితే నువ్వు అజోలు రాను ప్రామిస్ నా భార్య సపోర్ట్ ఇచ్చినట్టే ఎస్ఐ గారి భార్య సపోర్ట్ ఇస్తారు గ్యారంటీ ఏంటి లంచం తీసుకొని ప్రతి పోలీసుడి భార్యతో ఈ ఆలి టచ్ లో ఉంటాడు విత్ మై టచ్ గైస్ ఇదిగో ఆ ఫోటోకి తల తీసేసి మన సోమనాథ్ బాబా గారి తల అతికించండి సోమనాథ్ బాబా నీ డ్రెస్సు మార్చబోతున్నా అడ్రస్సు